హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో కోవాతో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1/2 kg అంత మైదా పిండిలో 100 grams అంత నెయ్యిని వేడి చేసి పోసుకొని మంచి కలుపుకోవాలి. తర్వాత వాటర్ పోసి పిండిని మెత్తగా స్మూత్గా తడుపుకోండి. ఇక్కడ నేను నెయ్యి పోసిన క్లిప్ అనేది మిస్ అయిపోయింది, సో మీరు యాడ్ చేసుకొని నేను చూపించిన విధంగా స్మూత్గా పిండిని తడిపి ఒక 20 minutes పక్కన పెట్టండి. ఆ లోపు మనం కజ్జికాయలకు కావాల్సిన స్టఫ్ని రెడీ చేసుకుందాం. 200 grams అంత కొబ్బరి కుడకని మంచిగా తురిమి పక్కన పెట్టుకోవాలి. కజ్జికాయలకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టం ఉన్నవి తీసుకోండి, లైక్ కాజు, బాదాం, కిస్మిస్, చిరంజీవి. కాజు బాదాంని చిన్న చిన్నగా చాప్ చేసుకుంటే జర మన పంట కిందికి వస్తూ ఉంటే బాగుంటుంది. ఆ పెద్ద పెద్ద కన్నా ఇట్లా చిన్న చిన్న బాగుంటుంది అనమాట. సో ఇట్లా చిన్న చిన్నగా చాప్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద బాండీ పెట్టి లో ఫ్లేమ్లో బొంబాయి రవ్వని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచి దోరగా వేయించుకోండి నెయ్యి పోసి. అది మంచి వేగినాక పక్క తీసుకొని అదే బాండీలో పచ్చి పాలకోవాని లో ఫ్లేమ్లో అది కరిగిపోయేంతవరకు బాగా వేయించండి. అది కరిగిపోయి మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయిస్తూనే ఉండండి. లో ఫ్లేమ్లోనే వేయించాలి, హై ఫ్లేమ్ మాత్రం పెట్టొద్దు, ఎందుకంటే మాడిపోతుంది, మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది. అందుకే లో ఫ్లేమ్లోనే వేయించాలి. ఇక్కడ కాస్త ఓపిక అనేది ఎక్కువ ఉండాలి, లేకపోతే అది మాడిపోతుంది. కోవా వేయించి చల్లారేంతవరకు అది పక్కన పెట్టుకొని మనం ఇంకొక చిన్న బాండీలో నెయ్యి పోసి మనం చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. కాజు, బాదాం, కిస్మిస్, చిరంజీవులు మీకు ఏమైనా ఇష్టంగా ఉంటే ఇంకా అడిషనల్గా యాడ్ కూడా చేసేసుకోండి, బాగుంటుంది. మేమైతే ఇవే వేసుకున్నాను. నెక్స్ట్ మనం వేయించిన కోవా అది చల్లారిన తర్వాత అందులోకి 200 grams అంత రవ్వ, 200 grams అంత కొబ్బరి తురుము, మనం వేయించిన పక్కన పెట్టుకున్న కాజు, కిస్మిస్, బాదాం, చిరంజీవులు వేసుకొని మీదికి ఒక 1/2 kg అంత చక్కెర, ఒక 1 teaspoon అంత ఇలాచీ పొడి వేసి మంచిగా అది కలుపుకోవాలి. మిశ్రమం అన్నీ కలిసేంతవరకు ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలి, లేకుంటే అక్కడక్కడ కోవా అనేది రాకుండా ఉండిపోతుంది. మొత్తం మంచి కలవాలి కోవాలో మనం చేసుకున్న మిశ్రమం. అది కలిపి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు నేను చూపించిన విధంగా పిండిని రౌండ్గా బాల్స్ చేసుకోవాలి. చేసుకున్నాక మంచి పూరిలాగా దాన్ని ఒత్తుకొని అందులో మనం ఏదైతే స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ స్టఫ్ని ఈ పూరి దాంట్లో పెట్టి నేను చూపించిన విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. మిగతావన్నీ ఇలాగే చేసేసుకోవాలి. పిండి మొత్తం అలాగే చేసి ఈ స్టఫ్ని ఇలాగే నింపి మంచి కట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కజ్జికాయలు చేసేది ఉంటే దాంట్లో పెట్టి వత్తుకోవచ్చు, లేకపోతే ఇలా చెయ్యండి నేను చూపించిన విధంగా, చాలా బాగా వస్తుంది, ఎక్కడ పగిలిపోదు. ఇప్పుడు అన్నీ ఈ విధంగా చేసి స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ అందులో డీప్ ఫ్రై చేయాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. అప్పుడు వాటి మీద ఎయిర్ బబుల్స్ లాగా ఇట్లా ఫామ్ అయ్యి మస్తు టేస్ట్ వస్తుంది. నూనె వేడైనాకనే వేయాలి, చాలా మరిగిన నూనెలో వేసి అప్పుడు తీయాలి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీన్వైల్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని చూడండి. బాయ్ బాయ్.